పల్లెటూర్లల్లా ఎక్కువ ఎడ్ల బండ్లే అవుపడతాయి. రైతులకు ఎడ్ల బండే ఆధారం. వ్యవసాయ పనులకు, మిల్లుకు, మార్కెట్‌కు పోయేతందుకు ఈ బండ్లనే వాడతారు. కుటుంబంతోని పక్కూర్లో జరిగే జాతరకు పోవాల్సి వచ్చినప్పుడు వీటిని తీరుతీర్ల డెకరేషన్ చేసి అవెక్కిపోతారు. ఇప్పటికి సుత అప్పుడప్పుడు అక్కడక్కడ ఎడ్ల బండ్లు అవుపడితే చిన్నప్పటి రోజులే యాదికొస్తాయి ఎవ్వరికైనా. ఆహా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అన్నట్టు ఆ ఎడ్ల బండ్లన్నీ ఒకదాని వెనక ఒకటి ఎట్లా పోతున్నాయో చూస్తున్నారా? డ్రైవర్ లేకుండా వాటికవే నడిసే కార్లు తయారైతున్న ఈ రోజులల్లా రోడ్డు మీద ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక పక్క నుంచి పోతున్న ఈ ఎడ్ల బండ్లను చూస్తుంటే వెనకటి రోజులు యాదికొస్తున్నాయి కదా నుల్లా. అప్పట్లా ఈ బండ్ల మీదనే జాతరలకు పెళ్లిళ్లకు పోయేవాళ్ళం. పెళ్ళైనాక పిల్లగాన్ని వీటి మీదనే ఊరేగించే వాళ్ళు. ఒక్క ఎడ్ల బండి ఉంటే 1000 ఏనుగుల బలం అన్నట్టు గర్వంగా ఫీల్ అయ్యేవాడు రైతు. ట్రాక్టర్లు వచ్చినాక వీటి వాడకం తగ్గిపోయింది. అయినా అక్కడక్కడ ఇప్పటికీ కొందరు రైతులు ఈ ఎడ్ల బండ్లనే వాడుతున్నారు. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి చిన్నప్పటి రోజులు యాద్ చేసుకుంటున్నారు కొంతమంది పెద్ద మనుషులు.